డాక్టర్ ఇప్పుడున్న బిజీ లైఫ్ స్టైల్స్కి చాలా మందికి స్ట్రెస్ ఎక్కువైపోతుంది. స్ట్రెస్ ఎక్కువైపోవడం వల్ల హెడేక్స్ రావడము, బాగా నీరసం అయిపోవడం. ఆ స్ట్రెస్ రిలీఫ్ అవ్వడానికి ఏం చేయాలి? స్ట్రెస్ అంటే అండి వాళ్ళకి వచ్చిన సమస్యలు చాలా పెద్దవి. పక్కన వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు అనే ఫీలింగ్లోనే అందరూ ఉన్నాం. ఇప్పుడు మనం మాట్లాడుతుంటే మీ ప్రాబ్లమ్స్ మీకు పెద్దగా అనిపిస్తాయి, కానీ నేను బాగానే కనిపిస్తాను కదా. నాకేం ప్రాబ్లం ఉన్నట్టు మీకు అనిపించదు. బేసికల్గా స్ట్రెస్ని బీట్ చేయాలంటే ఫస్ట్ ఫిజికల్ యాక్టివిటీని పెంచాలండి. మన పేరెంట్స్ టైం వరకు ఒక రోజులో ఒక 8 నుంచి 10 గంటలు చేయడం హ్యూమన్ బాడీ నేచర్. ఇప్పుడు మనం అంత ఫిజికల్ వర్క్ చేయట్లేదు. హార్డ్లీ 30 మినిట్స్ ఏమో చేస్తాం. సో దీనికి ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీని ఇన్కల్కేట్ చేసుకోవడానికి అట్లీస్ట్ ఒక 1 అవర్ అన్న ఎక్సర్సైజ్ చేయాలి. అండ్ ఒక యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉన్నప్పుడు మనకి స్ట్రెస్ అవ్వడానికి ఛాన్స్ దొరకదు. పొద్దున్న లేట్గా లెగిసాం అనుకోండి, అరే ఆఫీస్కి వెళ్ళలేదని స్ట్రెస్ వస్తుంది, లేట్ అయిపోతున్నాను. అదే 5:30కి లేకపోవడం అలవాటు చేసుకున్నాం అనుకోండి, స్ట్రెస్ ఉండదు. లేట్ నైట్ పడుకోవడం అలవాటు అయిపోతుంది, అమ్మ నిద్ర పట్టట్లేదు, రేపు పొద్దున్నే ఎలాగా అది ఇదని చెప్పి స్ట్రెస్ వస్తుంది. అంటే మన యాటిట్యూడ్ మార్చుకోవాలి. ఎందుకంటే హ్యాపీనెస్ అనేది బయట ఎక్కడో ఉండదు. ఏంటంటే ఇవాళ రేపు ఒక ఈవెన్ కమ్యూటింగ్ వల్ల, ట్రావెల్ వల్ల అందరికీ అది ఉండట్లేదు. సో ఈ స్ట్రెస్ ఉన్న వాళ్ళ కోసం మేము మనకి ప్రాణశక్తి అమ్మవారు ఉంటారు ఒక ఆవిడ, ప్రాణశక్తి దేవత అంటాం. ఆవిడే ప్రాణాన్ని నిలుపుతారనమాట. ఆవిడ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఒక మెడిసిన్ తయారు చేస్తాం. అది స్ట్రెస్కి చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మేజర్ స్ట్రెస్ ఉండే వాళ్ళు ఎవరండి? ఐటీ ఎంప్లాయీస్. అండ్ అందరికన్నా కషి ప్లస్ జాబ్స్ ఉన్నది కూడా వాళ్ళకే. అంటే తక్కువ పనితోటి ఎక్కువ బెనిఫిట్స్ వచ్చేది ఆ జాబ్. సో అందరికీ వాళ్ళకి చాలా హ్యాపీగా ఉన్నారని అనుకుంటారు. వాడికి ఏముంది, ఇల్లు కావాలంటే ఈఎంఐ, కారు కావాలనుకుంటే రేపు తీసుకొస్తారు. ఎందుకంటే ఐటీ జాబ్ చూసి అందరూ అలా బెనిఫిట్స్ ఇస్తారు. కానీ ఎక్కువ స్ట్రెస్ కూడా వాళ్ళలోనే ఉంది. సో ఏంటి, మన మెటీరియల్ పొజిషన్స్కిను మన హ్యాపీనెస్కి ఎప్పుడు లింక్ పెట్టకూడదు. మన యాటిట్యూడ్ మార్చుకుంటే స్ట్రెస్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. బట్ అదేంటంటే దాన్ని హెల్ప్ చేయడానికి, ఎయిడ్ చేయడానికి, స్ట్రెస్ని తగ్గించడానికి లోపల ప్రాణశక్తి పెంపొందించాలి. ప్రాణశక్తి ఎక్కువ ఎవరిలో ఉంటుంది? పిల్లల్లో ఉంటుంది. ఎవరైనా పిల్లలు స్ట్రెస్లో ఉండడం చూసారా? హ్యాపీగా ఆ టైంకి చూసుకుంటారు. స్కూల్కి వెళ్ళిన తర్వాత అమ్మ టీచర్ అంతది హోంవర్క్ చేయలేదని అప్పుడు గుర్తొస్తుంది, కానీ ఆడినంతసేపు ఏం గుర్తురాదు. సో ఏంటంటే ఎవరిని ఉన్న కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసుకోవాలి, హ్యాపీగా ఉండాలి, స్ట్రెస్ అదే తగ్గుతుంది.